సార్ నమస్తే మీ పేరు? నా పేరు జొన్నలగడ్డ భాస్కరరావు. మాది వెలగపూడి గ్రామం. వెలగపూడి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా వెలగపూడిలోని ఇల్లు నిర్మాణం మొదలుపెట్టారు. అసలు ఎంతవరకు వచ్చిందండి ఆయన ఇల్లు? ఆయన ఇల్లు ఇప్పుడు లోపల మాకైతే చూస్తూ ఉన్నాం, లోపలికేమి వెళ్ళనివ్వట్లేదు. పైన అంతా స్ట్రక్చర్ అంతా అయిపోయింది, లోపల ఇంటీరియర్ జరుగుతుందని చెప్పని అంటున్నారు. మరి సైడ్ కూడా ఏదో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు అయ్యి అని చెప్పని ఏదో టాకే కానీ మాకైతే కరెక్ట్గా తెలియదు. అంటే ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన ఇంటి మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పెద్ద ప్యాలెస్ కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ ప్యాలెస్ అని వ్యంగ్యంగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు 25,000 చదరపు గజాల స్థలంలో ఏ విధంగా ప్యాలెస్ కడతాడని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు ఈ ట్రోల్స్? స్థలం అయితే 25,000 గజాలు తీసుకున్న మాట 100% వాస్తవం. అది ఎందుకంటే మా ఇంటి పక్కనే, మా ఊర్లో మా ఇంటి పక్క రైతుదే కాబట్టి అది నేను 100% చెప్పగలుగుతాను. స్థలం అయితే 25,000 గజాలు తీసుకున్నారు. ప్యాలెస్గా చూస్తే అంత పెద్దగా ఇల్లు మీరైనా చూడవచ్చు, ఇప్పుడు ఎవరైనా పోయి చూడవచ్చు. అంత పెద్ద ప్యాలెస్గా మాకేం కనపడతలే. మేము కూడా ఆశ్చర్యపోతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏంది, ఇల్లు ఏంది, ఇంత చిన్న ఇల్లు ఏంది, ఇట్లా కట్టుకుంటున్నాడు ఏంది అన్నట్టుగా మాకుంది. లోపల ఇంటీరియర్ అదైతే మేము ఇంతవరకు చూడాల. మేము నిజాలు మాట్లాడేవాళ్ళం, మాకు వేరే ఏం తెలీదు. మరి వాళ్ళు అబోధ కల్పన చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఉంది, దాంతో పోలిస్తే ఇది మాకు అసలు చంద్రబాబు నాయుడు గారిది ఒక చిన్న ఇల్లు లాగా కనపడుతుంది. 2 బెడ్రూమ్ ఇల్లా, 3 బెడ్రూమ్ ఇల్లా, లేకపోతే ఒక చిన్న డూప్లెక్సా అన్నట్టు ఉంది. కానీ మాకు పెద్ద ఇల్లు అయితే కనపడతలేదయ్యా. అంటే జగన్ గారు తాడేపల్లి ప్యాలెసే పెద్దదంటారా చంద్రబాబు నాయుడు ఇల్లు మీద? నాకు చూస్తే వైశాల్యంగా స్థలం చూస్తే చంద్రబాబు నాయుడు గారిది ఉంటే ఉండొచ్చు, కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా చూస్తే జగన్మోహన్ రెడ్డిదే చాలా పెద్దదిగా ఉంది, గొప్పగా ఉంది. ఇది నాకు అంత గొప్పగా కూడా కనపడతలా. మరి అది వాళ్ళ విజ్ఞతకేను మీరు చూసినా కూడా మీరు కూడా చూపించండి, మీరు చూసినా కూడా తెలిసింది. అంటే సార్ ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అమరావతిలో సెంటున్నర పట్టాలు పేదలందరికీ ఇస్తానంటే కావాలని అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఈ మీద 25,000 చదరపు గజాల స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాడని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా. 25,000 చదరపు గజాలంటే అది ఆయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. అదేం ప్రభుత్వం డబ్బులు కాదు. ఆయన పార్టీ ఎప్పటి నుంచో 40 సంవత్సరాల నుంచి ఉండ పార్టీ అది. ఆ పార్టీకి అవసరం, అది ఒక జాతీయ పార్టీ. ఆ పార్టీకి మరి ఆ పార్టీకి వచ్చే కార్యకర్తలు కానీ, లేకపోతే వాళ్ళ నాయకులు కానీ, వాళ్ళ మీటింగ్ కోసం కానీ, దానికోసం అని చెప్పి అంత స్థలం ఆయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఆయన సొంత డబ్బులు పెట్టి 25,000 గజాలు కొనవచ్చు, 2 లక్షల గజాలు కొనుక్కోవచ్చు. అది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము పెట్టి ప్రభుత్వ డబ్బుతోటి ఏది జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్ కట్టినట్టు కడుతుంటే అప్పుడు మనం ఎవరైనా విమర్శించవచ్చు. అదే ఆయన సొంత డబ్బు అంటున్నాడు, సొంత డబ్బుతో కట్టుకుంటున్నాడు. మీరు అట్లా కాదు, గవర్నమెంట్ డబ్బు పెడుతున్నాడు అని చెప్పేదని ఉంటే మీరు ప్రూఫ్ చేయండి, కోర్టుకు వెళ్ళండి, కోర్టులో వేయచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు అంటున్నారు, కానీ అది గవర్నమెంట్ బిల్డింగ్ అని చెప్పాను అంట్లా. కాబట్టి ఆయన సొంత ఇల్లుకి గవర్నమెంట్ డబ్బు పెడతానికి వీలు లేదు. కాబట్టి మీరు ఎవరైనా అటువంటి ప్రూఫ్ ఉంటే వరకు అబోధ కల్పన వేయకుండా అటువంటిది ఏదైనా ఉంటే మీరు ప్రూఫ్ చేసి కోర్టుకు వెళ్దాం రండి, మేము కూడా వస్తాం ఆల్రెడీ. అంటే సార్ మీరు ఇక్కడ అంటే వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారండి? మేము దాదాపు, నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు. మరి నేను పుట్టినకాడి నుంచి వెలగపూడిలోనే ఇక్కడే ఉండా. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్న స్థలం ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి గతంలో అక్కడ శ్మశానాలకు సంబంధించిన 1 ఎకరం భూమిని కబ్జా చేసి తర్వాత రెవెన్యూ పరిధిలోకి ఎక్కించుకుని ఈరోజు చంద్రబాబు నాయుడుకి అమ్మారు. చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్న స్థలం కూడా కబ్జా చేసిన భూమి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? కాదు, అది అసలు చాలా, మీరు చిన్న పిల్లవాడిని అడిగిన ఈ ఊళ్ళో అది చాలా తప్పు, మాట్లాడకూడదు. ఆయన కంచెర్ల అంజయ్య గారు అని చెప్పి, కంచెర్ల అంజయ్య గారు మనవడు ఇప్పుడు ఇచ్చింది, కంచెర్ల అంజయ్య గారు అని చెప్పి ఈ చుట్టుపక్కల ఈ 30 ఏళ్ళుగా దాదాపు మా ఈ గుంటూరు ప్రాంతంలో, ఈ ప్రాంతంలోనే ఓ పెద్ద రైతు, ఓ పెద్ద రాజకీయ నాయకుడు. అప్పట్లో కొత్త రఘురామయ్య గారు అని మా ఎంపీ ఉండేవాడు, ఆయనకి పూర్తి రైట్ హ్యాండ్. అయిన ఈ కరకట్ట వేయటానికి ముఖ్య కారణం కూడా, కృష్ణా కరకట్ట వేయటానికి కారణం కూడా అంజయ్య గారు అని చెప్పి, ఆయన ఒక పెద్ద రైతు. ఆయనకి అప్పట్లోనే 50 ఎకరాల పైన పొలం ఉంది. ఆ పొలం అట్లానే ఉంది. వాళ్ళు దాన్ని ఏమి పొలం వాళ్ళు అమ్ముకోవటం కానీ వాళ్ళు ఏం చేయటం కానీ చేయలే. ఆ వారసత్వంగా వచ్చిన భూమి మీద తప్పితే వాళ్ళు కబ్జా చేయటం. వాళ్ళే శ్మశానానికి 1 ఎకరం ఇచ్చారు. వాళ్ళే, అది వేరే చోట, అక్కడ కాదు, చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన దాంట్లో కాదు, అది వేరే చోట. ఇక్కడ మా ఊరు ఎస్సీ కాలనీ అమ్మటి వాళ్ళకి 3 ఎకరాలు చేయనుంటే దాంట్లో 1 ఎకరం వాళ్ళే ఇంకా శ్మశానానికి ఇచ్చారు. అప్పట్లో వాళ్ళు పంచాయతీ ఎలక్షన్కి వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు. ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళది 1 ఎకరం భూమి, ఇప్పుడు కాదు, రాజధాని రాతలకి ఎప్పుడో ఒక 20-30 సంవత్సరాల క్రితమే
ఒక ఎకరం భూమి శ్మశానానికి ఇచ్చారు. అది మీరు అడిగినా కూడా ఎస్సీ కాలనీకి పోయి అడిగినా కూడా చెప్తారు. అంటే ఎందుకని అంటారు ఆయన కట్టుకుంటున్న ఇంటి మీద కానీ ఈరోజు ఆయన కన్నా స్థలం మీద కానీ ఈ విధమైన ప్రచారం ఎందుకు చేస్తున్నారంటారు, ఎందుకు జరుగుతుందంటారు ఇదంతా? అది మరి జగన్మోహన్ రెడ్డి అక్రమం చేసి మరి ఊరికో బిల్డింగు ఊరికో ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు సిటీకి ఓ ప్యాలెస్ కట్టుకున్నాడు. మరి అవన్నీ కూడా ప్రజలు ఇవాళ అన్నీ ఈడీ అందరూ బయటకు తెస్తున్నారు. మరి పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు అందరూ కూడా విమర్శిస్తున్నారు. అది మరి ఎదుటి మీద కూడా అది ఏదో సామెత ఉంది మాకు పల్లెల్లో, మీరు చెప్పకూడదు లంజం అంటే 7-3 తరాలు లంజలే మీ వంశంలో అని అంటుందంట. అట్లా అయింది వాళ్ళు అనేది. వాళ్ళు ఆ రకంగా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిందంతా అక్రమం అవినీతి కదా, అవినీతితో బిల్డింగ్లు కట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అట్నే కట్టుకుంటున్నారని చెప్పని అంటున్నారు. మరి అది అట్లాంటిది ఉంటే ఇప్పుడు నీది ప్రూఫ్ చేయడానికి రెడీ ఉంది. నీ మీద కేసులు ఉన్నాయి. మరి ఈడీ ఒకటి నీ ఆస్తులు చేస్తున్నారు. మరి అట్లానే చంద్రబాబు నాయుడు గారితో కూడా మీరు కూడా అట్లా కేసులు పెట్టండి. అట్లాంటిది ఏదైనా ఉంటే ప్రూఫ్ ఉంటే. మీరు ఏం ప్రూఫ్ లేకుండా బురద చల్లుతున్నారంటే అది ఒకటి అబోధ కల్పన. సరే, అమరావతి రైతుగా చెప్పండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇంటికంటే అమరావతి డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ స్థాయిలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇల్లే బాగా కట్టుకుంటున్నాడు, అమరావతి నిర్మాణాలు ఎక్కడ కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ ప్రాంత వాసిగా ఏం చెప్తారు దీని గురించి? మాకు అది మీరు అంటుంటే నవ్వుతుంది. అదే నేను చెప్తున్నా కదా. ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇల్లు కట్టుకున్నారు కొంతమంది. కొంతమంది పెద్ద ఇల్లు కట్టుకున్నారు బాగా. ఆ పెద్దళ్ళ కంటే కూడా అది చిన్న ఇల్లుగా కనపడుతుంది మాకు. చంద్రబాబు నాయుడు గారితో పెద్ద ప్యాలెస్ అంటున్నారంటే మాకు నవ్వుతుంది. ఆయన చుట్టూ ఆ స్థలాన్ని కాంపౌండ్ పెద్దగా కట్టుకున్నాడు, స్థలం ఉంది, అంతవరకు నేను కూడా ఒప్పుకుంటా, కాదని అన్నాం. ఆ ఇల్లు మాత్రం అంత గొప్పగా లేదు. చాలా చిన్న ఇల్లు, మామూలుగా సాదాసీదాగా కుటుంబానికి ఎంత కావాలో అంతే ఉందామో అంత కూడా ఉందా లేదా. ఆ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి, మీరు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకుడికి ఆ ఇల్లు ఏంది అన్నట్టు ఉంది మాకు చూస్తేనే ఆశ్చర్యంగా ఉంది, అంత చిన్న ఇల్లు ఏందని. మీరు అది అట్లా ఉంది, మీరు వాళ్ళు చూస్తే ఎట్లా కొడుతున్నారు. అది తప్పది, అది కాదు.